కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అన్నారు. ఓట్ల కోసం సీఎం రేవంత్ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. అప్పుడు అసద్ బుల్లెట్ పై కేసీఆర్ కూర్చుంటే ఇప్పుడు రేవంత్ కూర్చున్నారని, అప్పుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతోంది అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ మీద ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు అసదుద్దీన్ బుల్లెట్ వెనుక కేసీఆర్ కూర్చొని ప్రచారం చేశాడు. ఈరోజు అదే బుల్లెట్ వెనుక రేవంత్ రెడ్డి గారు కూర్చుంటున్నారు. బుల్లెట్ నడిపేది అసదుద్దీన్ ఓవైసీ, కానీ ఆ రోజు కేసీఆర్ కూర్చున్నాడు, ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, అంతే తేడా. అప్పుడైనా బుల్లెట్ నడిపింది అసదుద్దీన్ ఓవైసీ, అప్పుడు సర్కారు నడిపింది అసదుద్దీన్ ఓవైసీ, ఇప్పుడు నడుపుతున్నది అసదుద్దీన్ ఓవైసీ. దున్నపోతుకు గడ్డేసి పాలు పిండేలా ఉంది రేవంత్ వ్యవహారం అన్నారు. కేసీఆర్ మీద చర్యలు కాదు కదా, ఈగను కూడా వాలకుండా రేవంత్ చూసుకుంటున్నారు అన్నారు. సినిమాలో డూప్ ఫైటింగ్లు ఉంటాయి, కేసీఆర్ రేవంత్ మధ్య డూప్ డైలాగులు ఉంటాయన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేకపోతే రేవంత్ రాజీనామా చేయాలన్నారు కిషన్ రెడ్డి. ప్రజలు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. ఆయన నన్ను డిమాండ్ చేస్తాడు దర్యాప్తు చెయ్యాలి అని. దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలు ఇవ్వమంటేలా? ఆయన పదే పదే చెప్పాడు అధికారంలో రాకముందు, మా పార్టీ కోటేస్తే కేసీఆర్కు చిప్పకూడు పెడతా, అవినీతి మంత్రులు అందరూ కూడా జైల్లోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలు అందరూ ఊరూరికి వెళ్ళి ఏ ఎమ్మెల్యే ఉంటే ఆయన పేరు తీసుకొని ఈయన దోచిన డబ్బంతా కక్కిస్తా ఎగిరెగిరి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఈ రకంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద చర్యలు పక్కకెట్టు, చిప్పకూడు పక్కకెట్టు, ఈగా దోమ వాళ్ళకుండా చూసుకుంటున్నాడు. సీఎం పదవికి ఒక విలువ ఉంటుంది, కానీ అదేమీ లేకుండా గాలి మాటలతో ఉత్తర కుమారుని మాటల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. నువ్వు కేసీఆర్ మీద చర్య తీసుకోలేకపోతే రాజీనామా చెయ్యి, కానీ అనవసరంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ బాధ్యతలు ఇంకోళ్ళ మీదకి నెట్టేయకు. నేను మనవి చేస్తా ఉన్నాను, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల యొక్క అక్రమ పాలన పైన ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామో లేదో భవిష్యత్తులోనే తేలుతుంది. బీజేపీ సత్తా ఏందో, మోదీ సత్తా ఏందో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిస్తాం.